ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చావన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సుధీర్ గారు. నమస్కారం అండి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. రోజులో ఒక్కసారైనా గోవిందా అనకుండా ఉండలేం. ఏదో ఒక సందర్భంలోనైనా ఎలా అయినా సరే ఇంకా స్వామి గుర్తొస్తూనే ఉంటారు మనకి. అయితే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు, కానీ విష్ణుమూర్తి దశావతారాల్లో వెంకటేశ్వర స్వామి రూపం ఎందుకు ఉండదు? కల్కి రూపం ఉంది, అది వెంకటేశ్వర స్వామినా? రాబోతున్న స్వామి కల్కినా? మరి కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామిని ఎందుకు అంటారు? ఇది చాలా మందిలో ఉన్నటువంటి సందేహం అన్నమాట. ఏం చెప్తారు? వెంకటేశ్వర స్వామి యొక్క అవతారము కలియుగంలోనే జరిగింది. అవతారము అంటే భగవంతుడి స్వరూపాల్లో విభవ అవతారాలు అంటే ఒక పర్పస్ పెట్టుకొని అవతరించిన రామకృష్ణాది అవతారాలు ఒక పర్పస్తో భగవంతుడు అవతరించాడు. అర్చాస్వరూపం ప్రధానంగా వచ్చిన స్వరూపము వెంకటేశ్వర స్వామి. ఇలా అర్చాస్వరూపంతో ప్రధానంగా వచ్చిన చాలా స్వరూపాలు మనం చూడొచ్చు. శ్రీరంగంలో రంగనాథుడు కావచ్చు, కాంచీలో వరదరాజ స్వామి కావచ్చు, మేల్కోటలో తిరునారాయణ స్వామి కావచ్చు, భద్రికాశ్రమంలో బద్రీనారాయణుడు కావచ్చు. ఇవన్నీ అర్చాస్వరూప ప్రధానంగా వచ్చిన దైవాలు. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు భగవంతుడు. ఆయన అవతార ఘట్టం మీరంతా చూస్తే అంతా హోవర్ అయ్యేది మొత్తం మీకు పద్మావతి పరిణయంతోనే, కళ్యాణంతోనే స్వామి స్వరూపం. అది కాకుండా వెంకటేశ్వరుడు కలియుగంలో భక్తులని అనుగ్రహించడానికి వచ్చిన స్వరూపం. పాపాలు చాలా చేస్తారు, ఆ పాపాలు తీయడానికే వచ్చిన స్వరూపం భగవంతుడు. ఆ వెంకటాచలం మీద వచ్చిన భగవంతు స్వరూపము సాక్షాత్ భగవంతుడేనండి. ఒక అవతారం అని కూడా మనం చెప్పలేము. ఎలా చెప్పగలుగుతాం? ఒక అవతారం ఒక ప్రయోజనంతో అలా మనిషిలా పుట్టి ఒక లీల చేసి అలా వెళ్ళిపోవడం అంటే వేరు. ఈయన ప్రత్యేకంగా మనల్ని అనుగ్రహించడానికి ఒక విగ్రహ స్వరూపంలో ప్రత్యక్షం అవ్వడానికని వచ్చిన స్వరూపం గనక దశావతారాల్లో కనబడదు. ఇప్పుడు దశావతారాలు ప్రధానంగా శ్రీమద్ భాగవతంలో కనపడతాయి కదా. ఆ సీక్వెన్స్ తీసుకున్నా మీరు, ఇప్పుడు మత్స్యము కూర్మ వరాహం అనో సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ మన భాగవతంలో ఆ సీక్వెన్స్ ఉండదు. వరాహంతోనే మొదలవుతుంది ఆ సీక్వెన్స్. సో కాలక్రమేణా ఆ సీక్వెన్స్లు వచ్చి ఉంటాయే తప్ప దశావతారాలను సంఖ్య పెట్టుకున్నామే. కానీ మీరు భాగవతంలో చూస్తే 24 అవతారాలు చూపిస్తారు భగవంతుడివి. 24 అవతారాస్. కానీ ప్రధానంగా దశావతారాలుగా మనం ఉజ్జాయింపుగా తీసుకుంటాం. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం గురించి స్కాంద పురాణంలో, పద్మ పురాణంలో, వరాహ పురాణంలో ఇలాంటి పలు పురాణాల్లో భగవంతుడి గురించి చెప్పబడింది. ఆయన ప్రయోజనం వేరు. ఆయన ప్రత్యక్షంగా ఈ కలియుగం మొత్తంలో అవతారంలాగా ఉండి వెళ్ళిపోవడం కాదు. భగవంతుడు సాక్షాత్తు కొండ మీద ఉన్నాడు అక్కడే. పురాణం ఏం చెప్తుందంటే, రాముణ్ణి ప్రత్యక్షంగా చూడాలి అంటే తిరుమలలో ఉన్న స్వామిని చూస్తే రాముణ్ణి చూసిన ఫలితం. సాక్షాత్గా త్రేతాయుగంలో మీరు రాముణ్ణి చూసిన ఫలితం ఏదైతే కలుగుతుందో, కలియుగంలో మీరు భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని చూస్తే మీకు ఆ ఫలితం సాక్షాత్ రాముడే, సాక్షాత్ కృష్ణుడే, భగవంతుడే స్వరూపం. నారాయణుడే అక్కడ వెలిసి ఉన్న స్వరూపం. ఆయన వైభవమే అటువంటిది. ఎంత దివ్యంగా ఉంటుందండి ఆ రూపం. నేను చూసే, అంటే ఎవరికైనా కావచ్చు, మహా అయితే 1-2 నిమిషాలు చూస్తారేమో కానీ చూసే ఒక్క క్షణం అయినా కూడా ఇంకా అసలు అన్ని మర్చిపోతాం. అంతే, ఆ క్షణమే ఎంత తోసేస్తున్నా, ఎలా ఉన్నా, ఎంత అంటే మెట్ల మార్గం ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు, అంటే నడిచి వచ్చిన వాళ్ళు కావచ్చు, రకరకాలుగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ కష్టం అంతా, ఆ బాధ అంతా ఆయన్ని చూస్తున్నామన్న క్షణం ముందే తీసేసుకుంటాడు. ఎంతున్నా అదొక సంబంధం అండి. తిరుమలలో మీరు భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం అక్కడే చూడగలుగుతారు. ఎంత కష్టం ఉన్నా, ఏమున్నా, అసలు ప్రత్యక్ష దైవం అంటే భగవంతుడు వెంకటేశ్వరుడేనండి. ఈ కలియుగంలో ఎన్ని అనుభవాలు మీరు ఎవరిని అడగండి, ఖచ్చితంగా దే విల్ బి ఏబుల్ టు టెల్ యు. ఏదో రకంగా ఉంటుంది. కొంతమంది అయితేనండి చిన్న పిల్లల్ని ఎత్తుకొని గుండులు చేసుకుని ఇక్కడ మెళ్ళ మీద ఎక్కించుకుని బ్యాగులు అవి పట్టుకొని స్వామి కోసం అదొక ప్రేమ. భగవంతుడి ప్రేమ అది. లిటరల్ గా ఆయన చూడాలి అనే ప్రేమ. అది మీరు ఎక్కడ, చాలా అరుదైన ఎన్నో ఆలయాలు ఉన్నాయండి దేశంలో, కానీ శ్రీనివాసుడే. ఆయన ఇంకా మించింది లేదు. గంటలు నిలబడ్డామా, 24 గంటలు నిలబడ్డామా, క్షణం చూసామా చాలు. సుధీర్ గారు, మీరు నమ్ముతారా లేదా కానీ లాస్ట్ టైం మేము దర్శనానికి వెళ్ళాం, కావాలనే సర్వదర్శనానికి వెళ్ళాం. దగ్గర 17 గంటలండి. మధ్యలో ఒక 3 గంటలు ఏమన్నా కుదిరిందేమో కానీ, చిన్న బాబు ఉన్నాడని చెప్పి పక్కకి వెళ్ళగలిగాము. కానీ ఆ నుంచున్న బాధ
ఎక్కడో అంతమంది జనంలో కూర్చున్న బాధ, ఇంకా మరి కాసేపట్లో ఆయన దర్శనం చేసుకుంటున్నాము అనగా ఇంకా మందిరం లోపలికి, అంటే ఇంకా ఆ తలుపుల దగ్గరికి వెళ్ళిపోతాం కదా, అక్కడి నుంచి అసలు ఏదో తెలియని ఒక ఆనందం, ఎక్కడో వైకుంఠంలోకి వెళ్తున్నావా అనే ఒక భావన, నిజంగా అద్భుతమే. అది ఎప్పటికీ మర్చిపోలేం, గుర్తొచ్చినా కూడా ఎలా అనిపిస్తుంది. అందుకే కదండి అక్కడున్న విమానం పేరు ఆనందనేయ విమానం. వెళ్తే ఆనందం వచ్చేస్తుంది అంతే, ఆటోమేటిక్ గా ఇంకా వచ్చేస్తుంది. శ్రీవారి మెట్లు ఎక్కాం మేము. నా జీవితంలో నేను అసలు మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తానని అనుకోనే లేదు, ఇంకా ఆయన ఎక్కించుకున్నాడు ఆయన మెట్లు అనే ఇదిగా. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఎవరినైనా అడగండి, ఎనీ వాక్ ఆఫ్ లైఫ్, పామర జనం నుంచి కానివచ్చు, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పాలిటీషియన్స్ కానివ్వండి, మహారాజుల దగ్గర వెళ్ళండి, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ ఎక్స్పీరియన్స్ విత్ శ్రీనివాస. భగవంతుడు అటువంటి వాడు. ఇంకా ఒక సంప్రదాయం అని కూడా కాదు, ఇట్ కెన్ బి అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, ఎనీ ఫిలాసఫీ ఇన్ సనాతన ధర్మ, అందరూ ఆ స్వామి పడిపోయి ఉన్నారు. ఎవరైనా ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా. ప్రపంచవ్యాప్తంగా. మోర్ ఇంపార్టెంట్లీ భగవంతుడు అర్చా స్వరూపం, మోర్ యాక్సెసిబుల్ ఫార్మ్ ఆఫ్ లార్డ్. మనం అర్చించాలి అంటే ఇప్పుడు సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏదండి, వీఆర్ నాట్ కన్ఫైనింగ్ డివినిటీ టు అ సర్టన్ థింగ్. అంటే లేడు ఒక స్వరూపం కనబడదు అని కూడా కాదు, స్వరూపం సాకార స్వరూపంగా ఉన్నాడు అని కూడా మనకి అర్చా స్వరూపంలో మనం భావిస్తాం భగవంతుడిని. సాక్షాత్ భగవంతుడే. ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి మనకి. పుష్టి మార్గం సంప్రదాయం ఉంటుంది, వల్లభ సంప్రదాయం. వాళ్ళు భగవంతుడిని ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళలా ట్రీట్ చేస్తారు. వాళ్ళ క్రమం అంతా భగవంతుడి చుట్టే ఉంటుంది, వాళ్ళ పూజా క్రమం అంతా, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా భగవంతుడి చుట్టే ఉంటుంది. అలా కొంచెం డైల్యూటెడ్ ఫామే కావచ్చు మనలాంటి వాళ్ళు, హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ వల్లభ సంప్రదాయం. భగవంతుడినే మనం భావించి, భగవంతుడు విగ్రహ స్వరూపం కాదు, భగవంతుడే సాక్షాత్ మా ఫ్యామిలీ మెంబర్ లా భావిస్తారు కదా. అలా వెంకటేశ్వర స్వామిని అలా భావించి అందరూ నడిపిస్తారు. ఎంతో మంది భగవంతుడిని, వెంకటేశ్వర స్వామిని తన వాళ్ళ బిజినెస్ లో కావచ్చు పార్ట్నర్ లాగా సీట్ ఇచ్చి కూర్చోబెడతారండి. విన్నాను ఇది నేను రీసెంట్ గా, అసలు అది నాకు భలే సర్ప్రైజింగ్ అనిపించిందండి. చాలా మంది తమిళనాడులో మీరు వెళ్తే యూ కామన్లీ ఫైండ్ ఇట్. ఒక సీట్ సెపరేట్ గా వాళ్ళ బోర్డ్ మీటింగ్స్ లో సీట్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి కోసం. ఓ మై గాడ్, ఎంత నమ్ముతున్నారో ఆయన, ఎంతగా మహిమ చూపిస్తున్నారో. కలియుగ ప్రత్యక్ష దైవం అంటే ప్రత్యక్ష దైవమే. అన్ని అద్భుతాలే కదండి వారి భోగం, అసలు భోగము, ఉత్సవం, ఆలయం కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. మొట్టమొదట ఆలయం తలుపులు తెరిచే దగ్గర నుంచి ప్రతిదీ అద్భుతమే. పాపం రెస్ట్ లేకుండా నిలబడతాండి స్వామి భక్తుల కోసం. రోజంతా చాలా జాలి పడతా ఉంటారు. 2 గంటలండి ఆయన ప్రేమ అంటే, గంటన్నర అంతే. మరి చాలా తక్కువ టైం. ఇమాజిన్ ది అమౌంట్ ఆఫ్ లవ్. భగవంతుడు మన మీద ఎంత ప్రేమ ఉంటే కానీ అలా నిలబడతాడా మన కోసం స్వామి. అంతసేపు ఆ మూసిన కాసేపు కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు చూద్దామా అనే కుతూహలమే ఉంటుంది అందరికి. మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? అసలు లెక్కలేదు. ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే అనిపిస్తుంది, ఫస్ట్ ఎప్పుడు వెళ్ళినా కొత్తగా అనే భావన. కొంతమంది ప్రతి నెల వెళ్లే సంకల్పం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంత వెళ్ళినా తనే తీరదు కదా భగవంతుడు. ముడుపులు కట్టుకునే వాళ్ళు ఉంటారు, గుండ్లు తలనీలాలు సమర్పించేవాడు. చాలా విచిత్రం. అక్కడికి వెళ్తేనండి నార్మల్ మన లైఫ్ మర్చిపోతాం. లిటిల్ ఒక 2-3 డేస్ ఉంటే మళ్ళీ వెనక్కి రాబోద్దు. వాతావరణము అవి మీరు తిరుమల ఎప్పుడు చూసినా అంతేనండి. పాత తిరుమలే కావచ్చు, కొత్త తిరుమలే కావచ్చు. మా అమ్మ వాళ్ళు కానివ్వండి, మా చిన్నతనంలో మేము తిరుమల వైపు వెళ్ళినప్పుడు ఆ మాడవీధిలో ఇల్లులు ఉండేవి, సత్రాలు ఉండేవి. ఆనందం వేరు. ఇప్పుడు మాడవీధులు విశాలంగా ఉన్నాయి, కూర్చోడానికి అందంగా తీర్చబడ్డాయి, అదో అందం. అసలు జనం అండి, అసలు భగవంతుడు ఆకర్షణ శక్తి చూడండి అక్కడ. జనం అసలు మీరు గరుడ సేవకి వెళ్తే అసలు నిలబడడానికి కూడా మీకు ప్లేస్ ఉండదు, అసలు కిక్కిరిసిపోయి ఉంటారు. ఆ మాడ వీధులు అంత విశాలంగా చేసినా మీకు జనాలు సరిపోవట్లేదంటే భగవంతుడి ప్రభావం ఎంత గట్టిది. ప్రతిరోజు సాయంత్రం పూట ఉత్సవమూర్తిల విహారానికి రోజు వస్తారు. అప్పుడు కూడా ఎక్కడ ఉంటారో తెలియదు, అందరూ వచ్చేస్తారు ఆ టైం కల్లా భక్తులందరూ. మలయప్ప ఎంత అందంగా ఉంటారండి, ఆ స్వరూపం, మలయప్ప స్వరూపం ఎంత అందంగా ఉంటాడు ఉత్సవమూర్తి. మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి స్వరూపాలు అంటే స్వయం వ్యక్త స్వరూపాలే కావచ్చు, ఒక్కొక్క స్వరూపానికి ఒక బ్యూటీ ఉంటుంది. రంగనాథ స్వామిని మీరు శ్రీరంగంలో చూస్తే ఆయనకు ఒక చాం వేరు, మలయప్పని చూస్తే ఒక చాం వేరు, కంచిలో వరదరాజ స్వామిని చూస్తే ఒక చాం వేరు. అలా కాలిపోయి ఉంటుంది ఆయన ఫేస్, ఉత్సవమూర్తిది. కానీ ది కైండ్ ఆఫ్ బ్యూటీ హీ హ్యాస్, యూ విల్ గెట్ అట్రాక్టెడ్ టు హిమ్. అలా ఒక్కొక్క స్వరూపం మన సనాతన ధర్మంలోనే చూడగలుగుతాం, ప్రత్యక్షంగా చూడగలుగుతాం. అద్భుతం.
ఇంకా స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, తక్కువే. కొన్ని వేల ఎపిసోడ్లు అవుతాయి మాట్లాడిన. బట్ డెఫినెట్ గా మాట్లాడదాం. వెంకటేశ్వర స్వామి వారి పైనే చాలా సిరీస్ లాగా కూడా మనం రన్ చేయొచ్చు. మీ పర్మిషన్ ఇస్తే మీరు తప్పకుండా. తప్పకుండా మనం వీటి గురించి తప్పకుండా. డిస్కస్ చేద్దాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. Thanks, ధన్యవాదాలు. నమస్కారం.